వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ అన్నంతో బఠానీ పన్నీర్ సమోసా. సమోసాలకి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఈ అన్నం మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగానే పట్టుకుని పిండి కలుపుకుందాం. మెత్తగా నలిగిపోయింది. గిన్నెలో వేసేసుకుందాం. అన్నం గిన్నెలో వేసేసాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. తగినంత గోధుమ పిండి వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. కలుపుకుందాం. ఇంకా కొంచెం పిండి పడుతుంది. గోధుమ పిండి వేసుకుందాం. గట్టిగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకోకూడదు. అవసరమైతే తడి చేసుకుందాం. కొద్దిగా నీళ్ళు చెమ్మ చేసుకుందాం. ఎక్కువ పోసుకోక్కర్లేదు. కొంచెం చెమ్మ చేసుకుంటూ కలుపుకోవాలి. గట్టిగా కలుపుకోవాలి పిండి. అవసరమైతే చెమ్మ చేసుకుంటే సరిపోతుంది. కలిసిపోయింది పిండి. ఇలా గట్టిగా కలుపుకోవాలి. సరిపోతుంది. స్టవ్ మీద మూకుడు పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. కూరకు రెడీ చేసుకుందాం. పన్నీరుని బఠానీతోటి సమోసాలు చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ వేస్తున్నాను. వేసుకుందాం. ఉల్లిపాయ వేగాక బఠానీ వేసుకుందాం. ఉల్లిపాయ వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. బఠానీ కూడా వేస్తున్నాను. ఈ ఒక్కసారి ఉడకబెట్టాను. పచ్చి బఠానీ 2 నిమిషాలు ఉడకబెడితే బాగా ఉడుకుతాయని ఉడకబెట్టాను. కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, అలాగే తగినంత సాల్ట్ వేస్తున్నాను. పన్నీర్ వేసుకున్నాం. ఒకసారి వేపుకున్నాక ఉడికిపోయింది. ఇంకా కట్టేస్తాను. ఎసరేం పోయిన అవసరం లేదు. అలా వేపుకుని కట్టేస్తున్నాను. చపాతీస్ వేసుకుందాం. ఉండలు చేసుకుందాం. ముందు చపాతీ చేయటం అయిపోయింది. ఇప్పుడు సగానికి కోసుకుందాం. వీటిని కోసుకుని సమోసా చేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటా కూర పెట్టుకుందాం. ఇందులో ఇలా మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. సమోసాలు వేసుకుందాం ఒక్కొక్కటి.
చిన్న ముక్కడు కదా రెండు వేసుకుందాం. కరెక్ట్గా తిప్పుకుందాం. వేసుకొని ఒక్కొక్కటి తీసేసుకుందాం. జల్లి బుట్టలు వేసుకుందాం. విడివిడిగా సమోసాలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయాలి, చాలా టేస్ట్గా ఉంటాయి. పన్నీర్ బఠానీ సమోసా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.